Hamilton deodorants and co-presented by Real Fruit Power Juice. Please welcome the ever gorgeous, beautiful Rocha Garu. Your man, I wanna hold your hand and take you to your fantasy. Kanta manavasikara prematura mudakara manohara chatura vidura surapatudara గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. Time to welcome the laughing star, Tower Star, Nag Babu Garu. Orthofit Oil and Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు తను చేసిన రసాన్ని తినిపించాలని హోటల్ కి వచ్చిన కస్టమర్స్ అందరికి నవరసాలు చూపిస్తున్నారు మన రాఘవ. అది ఎలా అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. నిన్ను నమ్ముకుని హోటల్ దుకాణం పెట్టుకున్నాను. నువ్వు కాస్త హోటల్ దుకాణంలో సర్వీస్ చూడడం అనేసి డాన్సులు చేస్తూ కూర్చో. ఓ పని చేద్దాం, దుకాణం ఎత్తేసి రికార్డింగ్ నేను చూపెట్టుకుందాం. ఓ ఎందుకండి బాబా అలా ఫీల్ అయిపోతారు మీరు మరిని? మరి లేకపోతే కస్టమర్లేరే వస్తారండి. ఓ 100 మంది రావట్లేదు, ఒక్కడు వచ్చినా సార్ండి బాధేస్తాం మనం. బిల్లు మామూలుగా బాధం. అయినా హోటల్ ఎడితే సరికాదండి, దానికి పబ్లిసిటీ ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇవ్వాలి మీరు. అప్పుడు వస్తారు జనాలు. పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ అంటే లక్షలతో కూడుకునేవారు నా వల్ల కాదు. ఊరుకోండి, లక్షలతో ఎవరు పెట్టండి, బ్రెయిన్ ఉపయోగించాలంటే అది నాకు లేదేనా? అలా బాబు రా అమ్మా, ఇప్పుడు చూడండి పబ్లిసిటీ చేస్తాను. లక్షలు అవసరం లేదండి, పని చేస్తావు బాబు అరగంట. ఇదిగో కూర్చో, ఆడు కూర్చో. టిఫిన్ ఎడతాను అనుకుంటాము, ప్లేట్ ఎడతాను అంతే. నేను నాకుతూ ఉండమ్మా తిన్నట్టు, అది చేత్తో తీసుకుని తిని పర్లేదు. చూసారా పబ్లిసిటీ ఎలా ఉందో? ఇక మాస్టరు ఇప్పటికి 7 దోశలు తిన్నావు కదా నువ్వు, ఇంకా బాగుందని తినకూడదు. కావాలంటే ఇంకో దోశ అడగండి, మేము కాంప్లిమెంటరీ ఇస్తాం. చాలండి వెళ్ళండి, రేపు వచ్చింది, రేపు మళ్ళీ మంచి దోశలు తిందురు కానీ. నాకు బాగా ఆకలిస్తుంది, నేను తినడానికి సరైన హోటల్ నాకు బాగా దొరికింది. చూసారా ఎలా పడ్డాడో? అది అడ్వర్టైజ్మెంట్ అంటే. మాస్టర్ అమ్మా ఏమున్నాయి? ఏం కావాలమ్మా? ఏమున్నాయమ్మా? ఏం కావాలమ్మా? ఏమున్నాయి? అరే ఏం కావాలో చెప్పమ్మా. ఓకే ఓకే, ఎమ్మెల్యే దోశ. ఏ ఎమ్మెల్యే అండి? ఎక్స్ ఎమ్మెల్యే కావాలా, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కావాలండి? ఎక్స్ ఎమ్మెల్యే ఏంటి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఏంటి? ఎక్స్ ఎమ్మెల్యే అంటే నిన్నటి దోశ వేస్తామండి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అంటే ఫ్రెష్ గా వేస్తాం. అంటే సర్పంచ్ దోశలు ఉన్నాయి, వార్డు మెంబర్ దోశలు కూడా ఉన్నాయి. వద్దు, ఎప్పుడైనా ఎమ్మెల్యే దోశ తీసుకురా. అంటే దోశ ఒకటే అలాగే ఆర్డర్ ఇచ్చేస్తే అవదండి. మరి మా హోటల్ పేరు చూసారు కదా, హోటల్ రసాలు. నవరసాల్లో వడ్డిస్తాం, మీకు ఏ రసం కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నవరసాలేంటి? ఫ్రెండ్లీ రసం, సీరియస్ రసం, శృంగార రసం, వినయ రసం. ఏమా ఇగో నాకు ఇలాంటి ఏం నచ్చవా, కాస్త ఫ్రెండ్లీగా చేయవా, ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటది. బాగుంది అంటే గురువు గారు ఫ్రెండ్లీ రసం ఎంచుకున్నారనమాట. బాగున్నావా? బొత్తిగా కనపడ్డ మనిషి పెట్టరా ఈ మధ్య నువ్వు. ఏంటి నన్ను తిడుతున్నావు ఏంటి? మిమ్మల్ని అక్కడ తిట్టండి, మీరు ఫ్రెండ్లీ రసం ఎంచుకున్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నాను అనమాట. ఫ్రెండ్స్ అదే మీ హోటల్కి వచ్చాను కదా, మరి ఏదైనా తీసుకురావచ్చు కదా. ఏం తింటావురా నువ్వు? ఇడ్లీ తీసుకురా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ తింటే వచ్చాండి అలాగనా? ఏదైనా మంచి దోశ ఏమో తినరా నువ్వు? ఒక దోశ తీసుకురా. అంతేలారా నీకు స్పెషల్ దోశ రే. మరి స్పెషల్ దోశ కాకపోతే ఫ్రెండ్ అనక మామూలు దోశ పెడతామేంటి? ఎంత జబర్దస్తులు వెళ్ళాక నీకు బాగా బలిసిపోయిందిరా రే. ఫ్రెండ్షిప్ నా దగ్గర మాత్రం డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే వాచ్లు కూడా తీసుకుంటావా నువ్వు? మరి నేను పెద్దదానికి అలా ఫీల్ అవుతాయి. ఉంచండి మందే. వీడి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, చాలా సీరియస్ గా ఉండాలి. రైట్, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఫ్రెండ్లీ రసం వద్దు, సీరియస్ రసం కావాలమ్మా. వెళ్ళు. ఫ్రెండ్లీ రసం క్యాన్సిల్. సార్ సీరియస్ రసం అడిగారు, దోశ ఏమంటారా సార్?
ఓకే ఒరేయ్ లబ్బే! తినురా, ఈ దోశమే కదా దొర నుంచి వచ్చావు తిను ఈ దోశమే కదా మా దోశ కోసమే మా హోటల్కి వచ్చావు ఏంద్ర ఇలా తిడుతున్నావు? ఒరేయ్ లబ్బే సీరియస్ రసం ఎంచుకున్నావు తినరా తిను ఈ దోశ మొత్తం తిన్నావు ఎలా ఉంది రసం సూపర్. ఇదిగో బాబు ప్లేట్ ఇడ్లీ తీసుకురామ్మా శృంగార రసంలో తీసుకు శృంగార రసం బాగా ఆకలిగా ఉంది తొందరగా తీసుకురా. బావలు బావలు ఇదేంటి లేడీస్ వస్తారనుకుంటా నువ్వు వచ్చా? నువ్వు ఇచ్చిన దిక్కుమాల ప్లేట్ ఇడ్లీకి తమన్నా సమంత రారు బావా తిను బావా ఆను బావా రాక రాక వచ్చావు బావా జాగ్రత్తగా తీసుకుని తినే సరే. ఎంత బాగుంది చాలా అబ్బా శృంగార రసం అడుగుతావు ఎప్పుడు వచ్చినా సరే బాబు బాబు ఏంట్రా లబ్బే అక్కడ వాడికి శృంగార రసంలో వడ్డిస్తుంటే ఏం కావాలి చట్నీ కావాలి. తొక్కలో దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చి చట్నీ అడుగుతారు చట్నీ కావాలి. ఉండు బావా నువ్వు వడ్డిస్తున్నాను కదా చట్నీ ఎక్కువ తింటే హెల్త్ పాడైపోద్ది అబ్బా ఏంట్రా దిక్కులు చూస్తావు ఏం కావాలి వినయ రసం ఉంది. వినయ రసం వినయ రసం దోశ 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 అంటే అది బాగా మాడిపోయి ఉంటది కదా సార్ ఎండాకాలంలో మీరు కూడా మాడిపోతారు సార్ దోశలాగా పూరి తీసుకురా పూరి. అమ్మా వద్దు సార్ నా మాట వినండి సార్ పూరి ఇలా పొంగిపోయి ఉంటది కదా తింటే మీరు కూడా ఇలా పొంగిపోతారు మీరు వినయరసం ఎంచుకున్నారు అందుకే వినయంగా చెప్తాను బాబు మీరు బాబు మాట్లాడుతుంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకు నాకు వాటర్ కావాలి. ఉండు బావా మాట్లాడుతున్నాను కదా ఇక్కడ సార్ మీరు నా మాట విని సెట్ దోశ సెట్ దోశ. అది సార్ ఇప్పుడు ఫస్ట్ రవ్వ దోశ అడిగారా రవ్వ దోశ ఉంటే కన్నాలే ఉంటాయి పిండి ఉండవు ఏది కన్నం పడిపోతుంది బాబు ఆ స్పూన్ ఇస్తావా? సార్ ఇది నాకు క్యాన్సల్. నాకు వినయ దోశ కావాలి. ఏంటండి వినయ దోశ ఏంటంటే వినయ రసం ఎలా ఇస్తా ఉంటున్నారు మీకు ఓ పక్క ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు కదా ఆయన వెళ్తే గానీ మళ్ళీ మీకు వినయ రసం రాదు. అయితే నాకు వినయ రసం లేకుంటే సెంటిమెంట్ రసం కావాలి. నాకు సెంటిమెంట్ రసం ఓ సెంటిమెంట్ రసం దోశ ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు. బాబు దోశ తెస్తున్నాను బాబు 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 ఎన్నాళ్ళకి కనిపించావు బాబు ఈ దోశ కోసం మా హోటల్కి వచ్చావా సెంటిమెంట్ అంటే అవును ఆకలిస్తుంది బాగా చాలా రోజులు అయితే ఈ రోజు మా హోటల్లో నీకు దోశ పెట్టే అదృష్టం కలిగిందా బాబు నాకు వాటర్ కావాలి. ఈ దోశ నీకోసం తెచ్చాను బాబు దీంట్లో ఉల్లిపాయ ముక్కలున్నాయి క్యారెట్ ముక్కలున్నాయి వాటిని మనసుతో కట్ చేసి మరీ తెచ్చాను బాబు తిను బాబు ఆకలి దోశ తిని ఎన్ని రోజులైందో నువ్వు ఒక్కడివి తినేస్తావా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టవా పిల్లల్ని అలాగే వదిలేస్తావా నాకు ఆకలి దంచేస్తుందిరా తిండిరా బాబు నీకోసం తెచ్చాను ఈ సెంటిమెంట్ దోశ బాబు కడుపు నిండా తినాలి ఇంకో 6 దోశలు ఆర్డర్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళు ఏమండి బాబు చట్నీలో ముంచుకో బాబు చట్నీలో ముంచుకుని తిండిరా నన్ను మైగా తిండిరా. ఏమండి ఎవరండి ఈయన ఉలుకు పరుకు లేక ఇక్కడ పడి ఉన్నాడు ఎవరండి ఈయన? ఏమండి ఈయన ఒక్క రసంకి అంతలా కొట్టుకుపోతున్నాడా ఈయన మా హోటల్లో ఉన్న అన్ని రసాలు టేస్ట్ చేసి దెబ్బతినేసాడు ఈ రసంలో ఈ దోశ బాగలేదు క్యాన్సల్. ఇంకే రసం ఉంది ఇలా ఈ బీబీ రసం ఏందబ్బా? వద్దు అది మాత్రం అడగొద్దు సార్ వద్దు బీబీ రసం అమ్మా. వద్దు సార్ నా మాట వినండి దయచేసి ఆ రసం మాత్రం మేము ఇక్కడ మానేసాం బీబీ రసం నాకు కావాలి. వద్దు కస్టమర్ అడుగుతున్నాను సార్ మీరు తినలేరు బీబీ రసం వద్దు నాకు బీబీ రసమే కావాలి తొందర తీసుకురా. అయితే కాంటాక్ట్ ఫామ్ మీద సైన్ చేయండి తర్వాత మాకు సంబంధం లేదు సార్ తీసుకురాపో తొందర బీబీ రసం తీసుకురాపో. భయానికి బీభత్స రసం అడిగాడు పాపం బిడ్డ ఇద్దాం తక్కువ అంచనేస్తున్నా. వస్తున్నారా ఏంట్రా? భయానికి బీభత్స రసం ముందే చెప్పాను కదరా భయానికి బీభత్స రసం అడగొద్దని
దండం పెడతాను రా. నువ్వు లేచేవిట్రా మధ్యలో చూడరా, నెల రోజు పెట్టి కస్టమర్ ఇక్కడే ఉన్నాడు రా. మరి తిన్నా తినకపోయినా ఏటీఎం కార్డు నుంచి బిల్లు తీసుకుంటున్నావు. బీబీ రసం అడిగి అనవసరంగా అంటే రెచ్చగొట్టారా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party. ఓకే, అయితే మా జడ్జెస్ మీకు ఎలాంటి రసాలతో ఆదరిస్తారో చూద్దాం. నాగ్ బాబు సార్, ఏమేమి రసాలు వాడావు? ఫ్రెండ్షిప్ రసం ఫస్ట్ వాడాం సార్. ఆ తర్వాత సీరియస్ రసం వాడాం సార్, కోపం అని. ఆ తర్వాత సెంటిమెంట్ రసం వాడామండి. హాస్యరసం వాడలేదే? అవును సార్. నవరసాలతోటి వడ్డన చేయటం ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. రోజా గారు, ఇలాంటి ఒక హోటల్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అట్ ఏ టైమ్ ఒక సైడ్ వినయరసం, ఒక సైడ్ కోపం, అన్ని కూడా చేయడం చాలా కష్టం. బాగా చేసావు రాఘవ, వెరీ నైస్. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. లాగ్ ఆన్ టు www.123telugu.com and fill your details. Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు పంచులతోనే కాదు పాటలతో కూడా కామెడీ చేయొచ్చు. అది ఎలా చూపించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with the team. పాట పంచామృతం, నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానాలు సాయుజ, నా పాట పంచామృతం. అందరికి నమస్కారం. నేను మ్యూజిక్ డాక్టర్ అన్నమాట, అంటే సంగీత వైద్యుణ్ణి. సంగీతం అంటే శ్రవణానందమే కాదు సార్, సంగీతం అంటే సర్వరోగ నివారణి కూడా. ఎందుకంటానంటే ఈ మధ్యలోనే నాకు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. సార్, నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ లాంగ్ చీకు చింత లేకుండా ఉండాలి, నాకు వైద్యం చెప్పండి అన్నారు. ఆయనకు నేను సంగీతంతో ఏ వైద్యమో చెప్పలా, ఒక్క పాట పాడాను. ఆ పాట ఏంటో తెలుసా? సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, జబర్దస్త్ లో ఉండాలి నవ్వు, తర్వాత లైఫ్ అంతా కెవ్వు కెవ్వు, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆయన ఏమర్థం చేసుకున్నారు? అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు, నవ్వుల రారాజయ్యారు. ఇంకా ఉంది డైలాగు, దరిద్రులారా. సంగీతానికి ఫ్యాన్స్ ఉంటారు, సింగర్స్ కు ఫ్యాన్స్ ఉంటారు, మెజిషియన్స్ కు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ప్రపంచంలో నవ్వుకు ఫ్యాన్స్ అంటే మీ నవ్వే సార్. ఇప్పుడు అనండి గోలీ దరిద్రులారా. ఇకపోతే రోజా గారు అలవాటైన ప్రాణం. నాగబాబు గారు గోలీ వేశారు, ఇప్పుడు నాకు గోలీ అని ఎదురు చూస్తున్నారు. మేడం, మీకు గోళీలు రాయలే, ఆయన ఒక్కడికే రాశా, సారీ. ఇకపోతే ఈ సంగీతం అనే దాంతో ఎన్నో వైద్యాలు మనం చేస్తాం కాబట్టి సంగీత సాధన చేయాలండి ఖచ్చితంగా. సంగీతం స్వరం ఎప్పుడు ఆ సాధనలోనే ఉండాలన్నమాట. సంగీత సాధన చేద్దాం. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా? సంగీత భ్రష్ట, దగ్గట్లేదు, గొంతు సవరించుకుంటున్నాను. మీరు గొంతు సవరించుకుంటే దగ్గినట్టు ఉంటుంది, దగ్గితే గొంతు సవరించుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా కామెడీ చేస్తే కామెడీ చేసినట్టుందా? అడ్జస్ట్ అవ్వట్లా మేము. అయినా స్టేజ్ మీదకి వచ్చి ఎంతసేపు అయింది, ఆశీర్వాదం తీసుకున్నావా? గురుగారు, ఇది గురువులను గౌరవించినప్పుడే ప్రొఫెషనల్ లో పైకి వస్తారు. దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, పంచల మీద కాదు. గురువు గారు, మీకు ఇంత సంగీత జ్ఞానం ఎలా పోయింది గురువు గారు? సాధనతో. సాధన మీ పాతకేసా? సాధన అంటే ప్రాక్టీసు. ఓ, సాధనతో ప్రాక్టీసా? ఇది ఓ విశ్వనాథ భ్రమరాంబిక. దరిద్రుడికి ఎలా చెప్పను? సంగీతం మీద అహర్నిశలు కృషి చేస్తే నాకు ఈ పట్టు వచ్చింది అనమాట. ఈ విషయం ముందే క్లారిటీగా చెప్పొచ్చుగా. నేను క్లారిటీగా చెప్పలేదా నీకు? నేను క్లారిటీ ఏరా అంటే నేను నీకు క్లారిటీగా చెప్పలేదా? ఒరే, క్లారిటీగా చెప్పలే నువ్వు. సార్, నాకు ఎవరైనా రిథం కొడితే రాగాలు పాడడం అలవాటు. ఈ దరిద్రుడికి ఆ వీక్నెస్ తెలిసిపోయింది కదా. ఈ దరిద్రుడితో చచ్చిపోతాను. సరేరా, నా వీక్నెస్ తో ఆడుకోడా. గురుగారు, ఒక మాట, నేను టీమ్ లీడర్ ఎప్పుడు అవుతాను గురుగారు? నువ్వు టీమ్ లీడర్ ఎప్పుడు అవుతావు అంటే నేను నిన్ను నమ్మినప్పుడు. మీరు నన్ను ఎప్పుడు నమ్ముతారు? నిన్ను ఎలా నమ్ముతాను రా? ముందు చంద్ర టీమ్ లో చేసావు, ఆ తర్వాత రాఘవ టీమ్ లో చేసావు, ఇప్పుడు నా టీమ్ లో చేస్తున్నావు, రేపు ఇంకో టీమ్ లో చేస్తావు. ఎలారా నేను నమ్మేది? అయితే స్కిట్ టైప్ లో ఇంకో టీమ్ లీడర్ చూసుకోవాలి. వినబడింది? వినబడాలని అన్నాను. అంటే
వినబడ అంటే నేను ఏం చేయాలనుకున్నావా? ఒరే నాకే నువ్వు నన్ను ఫ్రీ లేక గురుగారు అసలు సంగీతానికి ఇంత పవర్ ఉందంటారా? పిచ్చివాడా, సంగీతం శ్రవణానందమే కాదు, సంగీతం సర్వరోగ నివారణ కూడా. ఎస్, మన రియల్ జ్యూస్ అన్నమాట. ఇంత ముందు రియల్ జ్యూస్ పక్కన ఇంకో బ్రాండ్ ఉండేది, ఏంటది? పారగన్ చెప్పు. దాంతో కొడతా. గురుగారు ఒరే మనుషులో గోళీలు వేస్తే అర్థం పడతా ఉంది, బ్రాండ్లకు కూడా గోళీలు ఏంట్రా? గురుగారు ముందు ఈ సంగీతం ఈ రాగాలు ఆపండి, రోగులు వచ్చే టైం అయింది. రోగులు వస్తున్నా అయితే మూడులోకి వెళ్ళాలి. ఏంటి నాన్న నాన్న అంటున్నారు? పాపం పోయిన వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చు. మణికంఠ మూసుకుంటా. చెప్పమ్మా మీ ప్రాబ్లం ఏమిటి? నాకు పక్షవాతం గురుగారు, ఎలాగైనా మీరే నన్ను బాగు చేయాలి. పక్షవాతం సరిగా మా పాట. ఓకే 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 అర్థమైంది. నీకు ఇష్టమైన పాట ఏంటి? హృదయం ఎక్కడున్నది, హృదయం సార్ సార్ దయచేసి పాడకండి, చెప్తే చాలు. మణికంఠ గురుగారు 7-4 ఉదయాలు కొట్టు. హృదయం ఎక్కడున్నది, హృదయం అక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, హృదయం అక్కడున్నది, ఇక్కడున్నది, ఇక్కడ. నువ్వు పాడుతున్న రాగం ఏంటి, ఎంచుకున్న తాళం ఏంటి? కంగ్రాచులేషన్స్. కొడితే కంగ్రాచులేషన్ అంటావేంట్రా? ఈ పక్షవాతం తగ్గించి చూడండి. ఎలా తగ్గిందో చెప్పనా? నీకు ఇష్టమైన సాంగ్ ఇష్టానుసారంగా పాడి పద్ధతి లేకుండా పాడి నీలో రక్తాన్ని మసిలించి మరిగించి నీ పక్షవాతం తగ్గించాను. అదే సంగీత ధన్యోసిని గురుగారు, ధన్యోసిని. మరికంట గురుగారు రోగి ఎంత ఆనందంగా వెళ్తున్నాడు చూడు. ఫీజు ఎగ్గొడితే అంత ఆనందం ఉంటుంది కదా. అంటే ఫీజు ఎగ్గొట్టాడు నీకు ముందే తెలిసి నాకు చెప్పలేదురా, ఎంత ధైర్యం. అరే నాకు డబ్బులు పోతే నీకు పోయినట్టే కదరా. ఎందుకురా నన్ను ఇలా? లతా మంగేష్కర్ జీ అట్లాంటి కొన్ని బ్రహ్మాండ యక్ష గంధర్వ గానకులు వచ్చిండే కళాకారులు. సరిగమల పుట్ట, నా పొట్ట మీద మాడతాం ఏంట్రా? పుట్ట కాదు గురూజీ, సరిగమల పుట్ట. పుట్ట పుట్టదా? ఏంటమ్మా నీ సమస్య ఏంటి? గురూజీ ఇది నా భార్య గురూజీ, దీనికి చాలా బద్ధకం. దాని బద్ధకం తగ్గించాలి అంతే కదా. చూడమ్మా నీకు బాగా బద్ధకమా? కాదు. లేకపోతే బలుపా? అది కూడా కాదు, నేను చాలా రిచ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒకటే మాటలు చెప్పి ఆమె ఏం చేయాలి? అంటే అది ఇల్లు తుడుస్తుంటే నేను చూడాలని చిన్న కోరిక స్వామి. నీ భార్య ఇల్లు తుడుస్తుంటే నువ్వు చూడాలి. అంతే కదా? స్వామి చూడమ్మా, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఇలా కాలు ఊపుతుంటారు. ఈ ఊపడం కాదమ్మా, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు పుస్తక పఠనము, సంగీతము, నాట్యం అటువంటివి. నేను డాన్స్ చాలా బాగా చేస్తాను. నీ మొహన్ డాన్స్ కూడా వచ్చా? వాట్ ఆర్ టాకింగ్, నేను డాన్స్ చాలా బాగా చేస్తాను. నేను పాట పాడితే డాన్స్ చేస్తావా? చేస్తాను. ఎటువంటి పాట పాడినా? ఎటువంటి పాఠం చేస్తాను. ఎటువంటి పాఠం చేస్తాను? ఎటువంటి పాఠం చేస్తాను? అంబియే కిస్నే हवा रंग डाला, ओ अंबिये किसने हवा रंग डाला, तना ना 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 मार डाला, अल्लाह मार डाला, अल्लाह मार डाला, अल्लाह मार डाला. मार डाला अल्लाह. గురూజీ గురూజీ సూపర్. నేనేంటి ఇలా చూస్తున్నాను? అలాగే చూస్తాం, మన పత్తి పట్టువంటిది. గురూజీ నాకు చిన్న కోరిక గురూజీ. ఏంటది? ఇంట్లో అది నన్ను ఉతుకడం తప్ప అది బట్టలు ఉతకడం నేను ఎప్పుడు చూడలేదు గురూజీ. చాలా మంది భార్యలు భర్తలు ఉతుకుతున్నా అందరు చెప్పుకుంటారని నేను చెప్పుకున్నాను ఇప్పుడు. గురూజీ అంటే ఏం లేదు, అది బట్టలు ఉతుకుతుంటే చూడాలని చిన్న కోరిక గురూజీ. నీ భార్య బట్టలు ఉతుకుతుంటే చూడాలి. సింపుల్, ఒక్క రాగం వదులుతా చూడు. అంతేనా? చూడమ్మా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి ఆన్సర్ చెప్పు. క్వశ్చన్స్ ఇస్తావా? ఓకే అడుకో. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు హీరో వచ్చేసి రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు రవితేజ అంటే ఇష్టం. వాట్ ఎ కోఇన్సిడెన్స్. నాకు కూడా రవితేజ అంటే ఇష్టం. వాట్ ఎ కోఇన్సిడెన్స్. నా పరిస్థితి ఏంటి? ఇలా రా. వావ్ వాట్ ఎ కోఇన్సిడెన్స్. రవితేజ అంటే ఇష్టం అన్నావు కదా, రవితేజ గారి మేనరిజాలు నీకేమైనా వచ్చా? ఎందుకు రాదు, వచ్చు. ఏమొచ్చు? జింతా తా చితా చితా జింతా తా తా. హలో పాడడం అంటే చిన్నపిల్లలు కూడా పాడతారు, పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి. పర్ఫార్మెన్స్ అది కూడా చేస్తా. చేయి మరి. జింతా తా చితా చితా జింతా తా తా, జింతా తా చితా చితా జింతా తా తా, జింతా తా చితా చితా జింతా తా తా. కాలేజీ పప్పల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజీ పప్పల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. జింతా తా చితా చితా అంటే నేనేంటి బట్టలు పెడుతున్నాను ఇలా? గురూజీ 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 సూపర్ గురూజీ సూపర్ గురూజీ. ఇవి ఓకే గురూజీ, కానీ ఆ రొమాన్స్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది గురించి. రొమాన్స్ చాలా రాగాలు ఉన్నాయి. దీనికి రాగాలు
ఆ రాగాళ్ళు మా గురువు గారికి వెన్నతో పెట్టిన విద్య. అతను అడగలేదు, మీరు ఓపెన్ కాకండి. రొమాన్సేగా? రొమాన్సే. ఒక్క రామ్ వదులుతాను చూడు. ఆరోమలే ఆరోమలే మూర్తి గురించి ఏంటిది? మూర్తి రొమాన్స్ చేద్దాను బానే చేస్తుందిగా. నీతోని కాదు నాతోని కదా రొమాన్స్. సారీ సారీ సార్ మూర్తి, అది నేను ఎటువంటి వ్యాధినైనా తగ్గించగలను కానీ ఈ రొమాన్స్ మాత్రం వ్యాధి తగ్గించలేండి. దయచేసి మీరు ఏమైనా కొద్ది బయలుదేరండి. అన్ని చేసి బయలుదేరమంటున్నాడు. మూసుకొని కూర్చో. నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఏం బిక్తావురా? ఏం బిక్తావు? ఇప్పుడు చూడు ఏం బిక్తావు? ఏం బిక్తావు చూడు. నువ్వు మనిషి అది కాదు, అదే మూర్తి గారు కావాలని చేస్తున్నానండి. నా వీక్నెస్ తెలిసి చేస్తున్నాను, అంతకు చేయలేదండి. గురూజీ చాలా టూ మచ్ చేస్తున్నారు. చాలా మళ్ళీ మళ్ళీ పాడలేండి. చాలా టూ మచ్. మనకంట ఎందుకురా ఇలా చేస్తున్నా? నువ్వు సరిగమ పదనిసని చెప్పేసి నా పెన్లానే సరిగమ పదనిసని చేస్తున్నావు. అది కాదు మూర్తి గారు. ఇంకోసారి ఈ స్టేజ్ మీద కనబడ్డావు అనుకో నరికేస్తాను. సారీ అండి. ఆరోమలే ఆరోమలే రావా? నీలో శృతి ఉంటే ఎప్పుడో వచ్చాదని. నాలో శృతి కావాలా నీకు? 6 రాగంలో పాడిపిస్తా పదే. 6 రాగంలో పాడిపిస్తా పదా. మణికంఠ రిధం లో కొట్టరా అంటే నా రిధం పగిలేటట్టు కొట్టావు కదరా. ఎందుకురా ఇంత గజ్జ చేస్తావు నువ్వు? నన్ను ఎందుకు అంటే నన్ను నమ్మనంటావా? నేను జీవితంలో టీం లీడర్ కానంటావా? మరి ఎట్లా అవుతావురా? ఇలా అయితే ఎలాగవుతారా నువ్వు? ఎలా అవుతావురా నువ్వు? ఎలా ఓ సాల్లూరు రాజేశ్వరరావు గారు చూసావా రాఘవ వాడు ఎంత పని చేశాడు? మంచి పని అయింది. ఆడు వద్దు అన్న, నాకు కావాలి అన్నావా? ఇప్పుడు నాకు ఈ రోజు లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి అడుగుతాడు, రేపు జడ్జి అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అంత చూస్తానే ఇప్పుడు ఏం చూస్తావు తొక్క? ఆల్రెడీ ధనరాజు లైన్ లో పెట్టాడు, అక్కడ ఇంటి ఉంది. రోజా గారు ఏంటి సడన్ గా నా మీద ప్రేమ వచ్చింది? నేను అలిగాను. అంటే గోలీ కనిపెట్టేస్తుంది రోజా అని తెలిసిపోయింది. నా బాబు కనిపెట్టలేడు, రోజా కనిపెట్టేస్తుంది గోలీ. భయం వేసింది నీకు? పంచ్ అదే సార్, మీకు వేసిన తర్వాత డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, రాయలేదంటేనే పంచ్ అని. అలా బాగా చేసావు వెంకీ. థ్యాంక్ యూ. నా కోపాన్ని కూడా నువ్వు తీర్చుకునేసావు. కొట్టి వాళ్ళ దగ్గర కొట్టించావు. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. కానీ వేణు గారు నాగబాబు సార్ దగ్గర నుంచి కామెంట్ తీసుకోవాలి, మీరే మీ రాగాల స్టైల్లో అడగాలి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, అది పాపల్లే నవ్వు, కలకాలం ఉండాలి నవ్వు. గోలీ బాగుంది మేడం, గెటప్ బాగుంది. ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ సార్. బాగుంది. మీ ఇద్దరి మధ్యలో తబలా కొడుతుంటే తిట్టబోయి పాటలు పాడేసి నీ వీక్ పాయింట్ మీద అదంతా బాగుంది. అవినాష్ వచ్చిన తర్వాత పాటలు పాడే అతనితో రకరకాల డ్యాన్సులు చేయించడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైనింగ్. మూర్తి అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. Vitamin capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ఏ మాయా లేదు, మంత్రం లేదు, స్కిట్ లేదు, కామెడీ లేదు, అయినా మీ అందరినీ నవ్వేస్తా అంటూ వచ్చేస్తున్నారు ధనార్దన్ ధనరాజ్ along with his team. అమ్మా నీకు విషయం చెప్పమంటా. ఇప్పుడు మన శంషాబాద్ లో మన ఎకరం పొలం ఉందిగా, అది బేరం పెట్టాం కదా. ఆడొచ్చాడు వచ్చి కోటి ఇస్తానన్నాడు. ఒప్పుకోలే, 4 లక్షలు ఇస్తేనే ఒప్పుకుంటానని చెప్పా. ఎందుకంటే బుడ్డోడి పండగ కోటు కొన్నావు, చిన్నోడి పండగ కోటు కొన్నావు, మొన్న పుట్టినరోజు కూడా కోటు కొన్నావు. కొన్నావు దుంపదగ్గ ఉతకలేక సత్తావే నువ్వు కోట్లన్నీ. అందుకే 4 లక్షలు డబ్బులు తీసుకుని నన్నెవడు మోసం చేస్తాడమే. ఇగో ఎవరన్నా వచ్చి తలుపు కొట్టారనుకో, కిటికీలోంచి చూసిన తర్వాత తలుపుది మోసం చేస్తారు నిన్ను. నేను వచ్చేస్తా. పట్టణంలో ఉన్న కంగారు పడుకు. ఆ బస్సు గురించి ఎదురు చూస్తున్నా. అబ్బా ఇంకా రావట్లేదు బస్సు. రండి బాబు రండే, మాయా లేదు, మర్మం లేదు, దగా లేదు, మోసం లేదు, దౌర్జన్యం అసలే లేదు. రండి బాబు రండే.
నొప్పులు పంటి నొప్పులు పురిటి నొప్పులు సన్నగిల్లడం ఎవరో గిల్లడం ఒంటి నిండా దురదలు దగ్గరికి రాని మరదలు చెమట పట్టడం చూపు తగ్గడం కైపు నగ్గడం చెవిలో ఎవడో పూలు పెట్టడం బిత్తర చూపులు చూడడం తత్తర అడుగులు నడవడం కన్ఫ్యూజన్ ఫేసు కాంబినేషన్ లేని డ్రెస్సు రేష్మమ్మా ఇది నీ ప్రాబ్లం నాలుక కొరకడం పక్కనున్న సారుని కొట్టడం రోజమ్మా ఇది నీ ప్రాబ్లం ఉంగరాన్ని చూపడం ప్రేక్షకుల్ని మెప్పించడం ఇంతకు మించి నేనింకొక్క పంచు కనుక వేస్తే నాకు ప్రాబ్లం కాదు ప్రమాదం రండి బాబు రండి మంచి మంచి తాయెత్తులు ఉన్నాయి రండి బాబు రండి మోస్తం లేదు దగ లేదు మాయం లేదు మంత్రం లేదు రండి బాబు రండి ఏం కావాలి ఇది నా మూల కాదు బాబు ఇది మామూలుది ఒక అమ్మ ఒక చీర ఒక అయ్య ఒక సినిమా ఒక బాబు ఒక చాక్లెట్ దీనికన్నా జీవితంలో కావాల్సింది బోల్డ్ ఎంత ఉంది బాబు రండి బాబు రండి ఏమి కావాలంటే అది చేస్తాం రండి మా దగ్గర మూలిక ఉన్నది ఇది మామూలు మూలిక కాదు బాబు ఈ మూలిక హిమాలయాల్లోంచి పడుతున్న నీటిలోంచి ఒక దాపు ఒక చోట ఒక డ్రాపు ఒక చోట ఒక డ్రాపు ఒక చోట పడి పులిసినది బాబు మీకు తలకాయ నొప్పి ఉన్నదా కొంచెం ఉంది తగినదా తగ్గలేదా తగ్గదు బాబు ఎందుకంటే డబ్బులు ఇస్తేనే మూలిక పని చేస్తుంది బాబు లేకపోతే పని చేయదు బాబు దయచేసి డబ్బులు ఇవ్వండి బాబు ఇది మీ ప్రాణం విలువ బాబు ఈ ప్రాణం విలువ మీకు తలకాయ నొప్పి వచ్చింది తల మీద పెట్టాం మొకాలి నొప్పి వచ్చింది మొకాలి మీద పెట్టాం పంటి నొప్పి వచ్చింది పంటిలోన పెట్టాం మీరు డబ్బులు ఇస్తే వస్తుంది బాబు మీరు ఎంత ఇవ్వగలరో ఇవ్వండి చాలు ఇట్ట చెప్పే డబ్బులు దొబ్బెత్తరొద్దు బాబు మాయా లేదు మర్మం లేదు మీరందరూ ఒక్కసారి చూడండి బాబు మా మ్యాజిక్లు జిమ్మిక్లు అలాంటివి ఏమి ఉండవు బాబు ఒక్కసారి అమ్మ గాని అబ్బా గాని ఒక బాబు చాక్లెట్ ఒక అయ్య సినిమా ఒక అమ్మ చీర ఒక్కసారి చూడండి బాబు ఇది ఉంగరం ఈ ఉంగరంలో ఏమన్నా ఉందా నా చేతిలో ఏమన్నా ఉందా ఒక్కసారి చూడండి ఇది పట్టుకోండి అబ్రగదబ్రా అబ్రగదబ్రా మాయా లేదు మంత్రం లేదు ముందే చెప్పినాను కదా ఓకే కదా ఇదా చూడండి మాయా లేదు మంత్రం లేదు మీరు చూడండి తర్వాత మళ్ళీ ఎపిసోడ్ లో చూపించలేదు అంటారు ఒక్కసారి ఊదండి ఏమన్నా ఉందా నా చేతుల్లో ఏమన్నా ఉందా సార్ చూడండి రక్తపోటు గుండెపోటు జీవితంలో అట్టుపోటు థైరాయిడ్ ఆండ్రాయిడ్ మొబైల్లో పెదరాయిడ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చెమ్మకు చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ అప్పుడప్పుడు చేసిపోతూ ఉంటాడు అయ్యో 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 ఊహా ఊహా ఏం జరిగింది మాయా లేదు మంత్రం లేదు అస్థి తీసిన మమ్మల్ని నమ్మండి ప్రాబ్లం ఏం లేదు కదా మాయా లేదు మంత్రం లేదు గురువు గారు మేము ఎలాంటి కార్యక్రమాలు చెయ్యము అసలు మాయా లేదు మంత్రం లేదు చూసినారు కదా ఇలాంటి వాళ్ళు వస్తువారు మా దగ్గర ఒక మూలిక ఉన్నాయి మీరు గట్టు మీద నడుచుకుని పోతున్నారు పాము వచ్చి కసక్కను వేసినది ఏమి చేస్తారు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ 10,000 తీసుకుంటారు నో మోర్ అంటారు అది ప్రాబ్లం కదా మా దగ్గర ఉన్న ఈ మూలికను గనక మీరు తీసుకొని పాము ఎక్కడైతే కాటేసిందో అక్కడ అని ఉమ్మి దీన్ని అలా చేసి పాముకి వాసన చూపిస్తే పాము వెళ్ళిపోతాయి మనుషులు బతికిపోతాయి పాము కాటేసింది అక్కడ ఇతను లాజిక్ అడిగినారు మాయా లేదు మంత్రం లేదు నాయనా రండి 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 మీకు చాలా విచిత్రాలు చూపిస్తాను రండి బాబు తొందరగా రండి లాగు చెయ్యకండి ప్లీజ్ బాబు ఇంకొద్దు ఏంటి ఇంకొద్దు మోసపోతాం మీకు మోసపోతాను అవును ఒక్కసారి మీకు నిరూపిస్తాను చూడండి ఒక్కసారి మా మంత్రదండం ఇక్కడ పెట్టినాం మా ఉంగరం చేతికి తీసుకున్నాం ఒక్కసారి మీకు ఏ డౌట్లు ఉన్నా తీర్చేస్తాం చూడండి మాయా లేదు మంత్రం లేదు ఒక్కసారి కళ్ళు ముయ్యండి ముయ్యండి
పైన ఎక్కడ ఉన్నదో అడగండి. ఇప్పుడు ఆ పైన ఎక్కడ ఏముంది? పైన ఆకాశం ఉన్నది. కింద ఏముందో అడగండి. కింద ఏముంది? కింద నేల ఉన్నది. మధ్యలో ఏముంది? గాలి. మేము చూడలేదు బాబు, మేము అబద్ధాలు ఆడే క్యాండిడేట్లం కాదు. ఇవన్నీ నేను కూడా చెప్తా. నువ్వు చెప్తావా? నువ్వు ఆగబ్బాయి, నీ మర్చితాను నేను ప్రూవ్ చేస్తా. ఆగు. పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? మధ్యలో ఏముంది? గాలి. అబ్బాయి చెప్పింది యాస్టీస్ కాపీ కొట్టి చెప్తావు నువ్వు. మీకు మూలిక నేను మీ మొహము చూసి ఇదిగోండి గండ్రగొడ్డల నుంచి డబక్క నుంచి తెచ్చిన రాజస్థల మూలిక అండి ఇది, దీన్ని వాడండి, ఇదిగో మీకు నేను ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి అంతే. మీరు నాకు ₹1 డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మీ మొహం చూస్తే బేవర్స్ లాగా ఉన్నారు. మీ ప్రాణానికి విలువ ఇచ్చే మూలికకి మీరెంత ఇస్తారో చెప్పండి. ₹2 ఇస్తా. ₹2 మీ ప్రాణం విలువ అయితే నేను ₹2 మరి చెప్పండి మీ ప్రాణం విలువ ఎంతో? ₹50 మీ ప్రాణం ఓకేనా? మీ ప్రాణం విలువ 50 అయితే నేనే 100 ఇస్తాను, రండి చచ్చిపోదు. ₹100 ఒక 100 తీసి ఇవ్వడానికి ఇంత కష్టమైతే ప్రాణం విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఆ మూలిక పెట్టుకోండి. మీకు రెండోది, అలా గాలిలో తాడు మీద నడిచి చూపిస్తాను. ఈ హైట్ లోనే తాడు మీద నడిస్తే కింద పడతాను గనుక ప్రాణం విలువ నాకు తెలుసు కనుక అలా నడుస్తున్నాను. ఈ తాడు తీసి వేయండి. మీరు ఎప్పుడైనా పాము ముంగిస ఆట చూసినారా? ఇది ఏది ఒక్కసారి చెయ్యండి చూద్దాము. ఒక్కసారి నడువు బాబు. ఏంది నడిచావు నువ్వు? తాడు మీద నడిచినా అబ్బాయి నడిచింది మళ్ళీ యాస్టీస్ చూపిస్తావా? ఇట్లా చేసిన అట్లా కాపీ కొడతారు మీ జనాలు, నాకు అర్థమయ్యింది. ఓకే బాబు, ఇప్పుడు పాము ముంగిస చూడండి. ఎందుకు కొట్టుకోవట్లేదు? ఏంది అవి? ఆబ్రగదాబ్రా మాయా లేదు, మంత్రం లేదు. నా మంత్రంతో ఈ కొట్టుకోకుండా చేసినాను అంతే బాబు. ఎవరైనా ఆకర్షులైన వాళ్ళు రండి బాబు, రండి మ్యాజిక్ చూపిస్తారు. నీకు మ్యాజిక్ కావాలి, పిల్లవాడికి మ్యాజిక్ కావాలి. రండి బాబు రండి, ఇది పట్టుకోండి, మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. చూడండి, నా మంత్రదండం ఇవ్వండి. మీ కళ్ళ ముందే నేను మ్యాజిక్ చేసినాను. ఈ కళ్ళు గట్టు కాదు, ఏమీ కాదు. మళ్ళీ నన్ను ఏమీ అనొద్దు. ఆబ్రగదాబ్రా చెమ్మక్ చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడంగా రావా. ఒకసారి చెప్పండి. చెమ్మక్ చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడంగా రావా. ఆబ్రగదాబ్రా. ఇప్పుడు చూడండి ఇందులో బాబు లేడు చూడండి. ఆవు బాబు అనేవాడిని ఇక్కడ వేస్తాం, వాడు వెనక నుంచి వెళ్తాడు. ఇందులో మాయా లేదు, మంత్రం లేదు, మేమే చెప్పినాం కదా. మళ్ళీ వాడు చూస్తాడు ఏమిటి చెప్పండి. నిజాయితీ పరుడు, మంచోడు. ఒక బాక్స్ తెస్తే ఆ బాక్స్ లో ధనలక్ష్మి దీవెనలతో ఒకదానికి 2 చేస్తాను బాబు, ఒకదానికి 2 చేస్తాను. ఒట్టండి. ఓ నేను బాక్స్ ఇవ్వండి, ఒకటి ఇక్కడ పెట్టండి. ఒక్కసారి చెక్కు చేద్దాము. బాక్స్ లో ఏమీ లేదు కదా. మీ దగ్గర ₹1000 ఉంటాయి, ఇవ్వండి. నా దగ్గర 1000. ఇస్తాను, డబల్ చేసి ఇస్తాము. ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. ₹1000 ఒక్క బాబు గాని అమ్మ గాని. ఇది ₹1000. మాయా లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు. ఓకే. చెమ్మకు చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడన్గా చెప్పండి. రాకెట్ రాఘవ చలాకి చంటి. మీరు చెప్పకూడదు, నేర్చుకొని చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు అట్లా మాట్లాడకూడదు, తప్పు కదా. చెమ్మక్ చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడన్గా రారా. ఇదిగో చూడండి మీ 2 నోట్లు. ఒక 1000 ఇంకొక 1000 అయితే దాంతో ఉన్న ఆనందం అతనికే తెలుసు, మీకేం తెలుసు. అట్లనే ఉంటుంది. ఇంకంతే కదా. ఇంకా మ్యాజిక్ చేయడానికి మా దగ్గర ఏం లేదు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ చేస్తాము, ఉంగరాలకు పని చేయదు, ఉంగరాలకు బొంగరాలు తిరగదు. ఏమన్నా ఉంటే చెప్పండి. నా దగ్గర పొలం అమ్మిన డబ్బులు 4 లక్షలు ఉన్నాయి. 16 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు చేస్తావా? 4 లక్షలు 8 లక్షలు అయితే చేయగలం గానీ 16 లక్షలు చేయలేము. ఎందుకంటే మేము చాలా నిజాయితీ పరులుగా ఉంటాం. ఒక్కసారి ఆ డబ్బులు ఇటు ఇవ్వండి. 4 లక్షలు. 4 లక్షలు. 1 2 3 3.5 4 హ్యాపీ. ఈ 4 లక్షలు చూశారు కదా. ఒక్కసారి
నాతో పాటు మీరు కూడా రెడీ చమ్మక్ చంద్ర చలాకి చంటి రాకెట్ రాగా సడంగా రారా చమ్మక్ చంద్ర చలాకి చంటి రాకెట్ రాగా సడంగా రారా మాయా లేదు మంత్రం లేదు వెనకాల బాక్స్ ఉంది ఇటు రండి రండి మీరు చూడండి ఇందులోంచి నేను తీయబోతున్నాను నాయన అసలు ఇతనికి ముట్టుకోవద్దు ముట్టుకుంటే ధనలక్ష్మి అలా పరిగెడుతుంది ఇక్కడికి రాదు నేను చెప్పే వరకు ముట్టుకోకూడదు దీనికి కొన్ని పూజలు ఉంటాయి పురస్కారాలు ఉంటాయి ధనలక్ష్మిని అలాగే ముట్టుకోకూడదు ఒక రౌండ్ వేయాలి చెమ్మకు చంద్ర చలాకి చంటి ముట్టుకోవద్దు నాయన రాకెట్ రాఘవా ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు నాయనా దౌర్భాగ్యుడా ఏమి చేసినారు మీరు అమ్మవారికి కోపం వచ్చి దీంట్లో ఉన్న 4 లక్షలు తీసుకు వెళ్ళినారు ఇంతవరకు అమ్మవారే ధనలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు మేము చేస్తే కొడతారు అబ్రగదబ్రా ఏమి ఇలా చేసినారు మీ వల్ల మా మొత్తం శక్తులే పోయినాయి మీ మూలికలు వేరే చోటకెళ్ళి అమ్ముకుందుము రండి డబ్బులు రే చమ్మకు చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడన్ గా రావా వాళ్ళు పోతే ఏంది మన దగ్గర మంత్రాలు ఉన్నాయిగా చమ్మకు చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడన్ గా రారా వచ్చినాయా అబ్బా నిన్ను 2 చేత ఆగు అయ్యో చమ్మకు చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ నువ్వు ఆగలేదా Let's start with Nagbabu sir. స్టార్టింగ్ లో ధనరాజు సాంగ్ చాలా బాగుంది కానీ దాంట్లో బాగా ఉంది ఏంటంటే మీ దాంట్లో రాకేష్ రావటం నుంచి ఎండింగ్ దాకా ఆ వెర్రితనం చాలా చక్కగా ప్రదర్శించాడు నేను బాగా ఎంజాయ్ చేసింది రాకేష్ బాగుంది స్కిట్ త్రూఅవుట్ ఎంటర్టైనింగ్ గా నీట్ గా చాలా సరదాగా అనిపించింది రోజా గారు ధనరాజుని ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి రాకేష్ ని ఎర్రిపప్పుని కాను అని చెప్పి స్టబన్ గా వస్తాడు మొత్తానికి కొండ ఎర్రిపప్పు ఇన్నోసెన్స్ బాగుంది Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు రూపాయి పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించడం ఎలా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి along with his team. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో నమస్కారం అండి ఏం లేదు సార్ ఇప్పుడు ప్రపంచంలో జాబులు చాలా సంపాదించడం కష్టం సార్ ఎక్కడికైనా వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు శాలరీలు అడితే 2000 3000 అంటున్నారు మన వల్ల కాదు సార్ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మీకు ఇప్పుడు చూపెడతాను రెడీ సుధాకర్ ఒక్కడొచ్చేట నన్ను పిలుస్తా అంటావుగా అంటే లేట్ అయిపోయిందని డాన్స్ కూడా చేసా దా డైలాగ్ లోకి వచ్చాయి ఓకే ఏంటి విషయాలు ఏమున్నాయిరా మా అక్క సంబంధాలు వస్తున్నాయి ఎన్ని చూసారు ఇప్పటిదాకా ఒక 5-6 చూసాం రా ఎల్లుండి మీ అక్క ఇంట్లోనే ఉంటుందా ఎందుకున్నారా వస్తున్నా అని చెప్పు పెళ్లి సంబంధానికి దేనికి చేసుకోవద్దు నేను తినడానికి తికాలేదు కానీ నువ్వు మా అక్కని చేసుకుని ఏం చేస్తావురా ఒక 45 నిమిషాల్లో 1 లక్ష రూపాయలు సంపాదించి పెడతాను మీ అక్క నాకు ఇచ్చేస్తావా 45 నిమిషాలు 1 లక్ష రూపాయలు సంపాదిస్తావు ఏది నువ్వు ఒరేయ్ మా ఇంట్లో ఒప్పించి మా అమ్మని మా నాన్నని అందరికి చెప్పి నీకు ఇచ్చి మా అక్కనిచ్చి పెళ్లి చేస్తాను రా ఛాలెంజ్ ఎన్నిసార్లు చెప్తావురా అంటున్నాను అన్నాను అంతే ఓకే లైట్స్ ఆఫ్ డబ్బులు వద్దా మరి పెట్టుబడి ఎట్టరా సరే ఇరా ఈ డబ్బులు మళ్ళీ ఇస్తావా తీసుకో బావకి బామ్మర్ది పెట్టుబడి రెడీ లైట్స్ ఆఫ్ ఓకేరా మెహర్బాన్ కదర్దాన్ బిన్బిల్ మెహమాన్ రండి అద్భుతమైన ప్రోడక్ట్ మీ సొంతం సార్ రండమ్మా రండి హలో తీసుకొస్తాను కొత్తగా చెప్తావేంటి నన్ను ఎవడు మోసం చేస్తాడు అంత సీన్ లేదు ఇక్కడ మోసం లేదు దగా లేదు బ్రహ్మాండమైన సామాన్లు సార్ రండమ్మా రండి సరే ఇక్కడ గోల కొంత పెట్టే రండి సార్ రండి అద్భుతమైన ప్రోడక్ట్లు మీకోసమే సార్ చెప్పండి సార్ అర్థం కావాలయ్యా యు ఆర్ వెరీ లక్కీస్ట్ ఫెలో సార్ ఫస్ట్ కస్టమర్ వీరే అర్థం సార్ ఇది లండన్ నుంచి వచ్చింది సార్ దీని రేటు 65,000 సార్ ఓకే సార్ మీరు అడ్వాన్స్ కడితే సార్ ఇంటికి వచ్చింది డెలివరీ ఇచ్చిన తర్వాత మేము డబ్బులు తీసుకుంటాం సూపర్ ఆఫర్ సార్ సూపర్ నైస్ ఇంతకీ అడ్వాన్స్ ఎంత జస్ట్ 50,000 సార్
సూపర్ సార్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఇంటికి వచ్చామ్మా? చిన్న లాజిక్ ఉంది సార్. ఏంటి? అద్దం మీకు ఎందుకు కావాలి చెప్పండి. అద్దం ఎందుకు కావాలా? ఎస్, నాకు కనుక క్లారిటీ ఇస్తే సార్ అద్దంతో పాటు డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ కూడా ఫ్రీ ఇస్తాను మీకు. అద్దం నేనే కాదు, ఎవరైనా ఎందుకు కావాలనుకుంటాడంటే ముఖం చూసుకోవడానికి, తల దూకోవడానికి, పౌడర్ రాసుకోవడానికి. కంగ్రాచులేషన్. ఇంటి పంపించే. ఒక్క నిమిషం ఉన్నాను సార్, నాకు క్లారిటీ కావాలంటే. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తారు కదా సార్? అవును. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తారా? చేస్తాను. ఏమేమి వాడతారు? సబ్బు, షాంపూ, నీళ్లు. సూపర్ సార్. ఇప్పుడు సబ్బు వాడేటప్పుడు మీకు అద్దం అవసరం లేదు కదా సార్? ఎలా రుద్దుకుంటున్నానో అద్దంలో చూసుకొని రుద్దుకుంటారా సార్ సబ్బు? బాత్రూంలో ఎవడో అద్దం పెట్టుకుంటాడు. మరి బాత్రూంలో అద్దం పెట్టుకున్నప్పుడు బయట ఎందుకు సార్ అద్దం? అంటే మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ ఒంటి మీదే మీరు వేసుకునే షర్టు మీకు తెలుస్తుంది కళ్ళ ముందు, నేను వేసుకునే షర్ట్ ఇదే అని. ఇది మంచి షర్టు అని తెలిసినప్పుడు అద్దంలో చూసేందుకు సార్ వేసుకోవడం? 15,000. ఇంకా లేదు, ఇంకా క్లారిటీ మిస్ అయ్యావు. నా క్లారిటీ ఇవ్వండి, అద్దం ఇందుకు అని నాకు చెప్పని ఇచ్చేస్తాను. క్లారిటీ ఇస్తే ఏ వస్తువుని ఇస్తావు? ఏ వస్తువుని ఇస్తాను. చచ్చో నా చేతులు. ఇప్పుడు చూడు, టీవీ. టీవీ? ఐ వాంట్ టీవీ. అడ్వాన్స్ అని చెప్పు. అడ్వాన్స్ 50,000. ఇంటికి పంపించు. మీరు చాలా టీవీ ఎందుకని అడుగుతావు? నీ క్వశ్చన్ కూడా నేను అడిగేస్తున్నా. టీవీ ఎందుకంటే ఇంటికి వెళ్ళి చూసుకోవడానికి. హలో హలో, ఇప్పుడు టీవీ ఇంటికి వెళ్ళి చూసుకోవడానికి. వెరీ బ్యూటిఫుల్ క్లారిటీ సార్. నాకు చిన్న డౌట్ సార్, అది క్లారిఫై చేస్తే తీసుకెళ్ళిపోవచ్చు. ఏం లేదు సార్, ఇప్పుడు టీవీ ఎందుకు సార్ మీకు? నాకు రోజు న్యూస్ చూడడం అలవాటు అయ్యా. న్యూస్? ఎస్. సూపర్ సార్. ఇప్పుడు మీ ఇంట్లో పేపర్ వస్తుందా సార్? పేపర్ ఎందుకు వస్తుంది? దానిలో న్యూస్ ఉంది కదా సార్? సేమ్ న్యూస్ కదా సార్, కొత్తగా ఏముండదు. ఇప్పుడు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ జరుగుతుంది, అది పేపర్ లో ఉదయం రాదు, మధ్యాహ్నం మ్యాచ్. నేను చూడాలంటే లైవ్ లో చూడాలి కదా. క్లారిటీ పంపించు. సూపర్. ఒక్క నిమిషం, క్రికెట్ మీకు తెలుసా సార్? తెలుసు. ఓకే సార్. క్రికెట్ లో ఎంతమంది ఉంటారు? క్రికెట్ లో ఇటు 11 అటు 11 మంది ఉంటారు. వికెట్లు ఎన్ని ఉంటాయి? ఇటు 3 అటు 3 6. బాల్స్ ఎన్ని ఉంటాయి? వన్డేలో అయితే 2 ఉంటాయి, T20లో ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు గెలవడం ఓడడం ఎట్లా? గెలవడం ఓటం ఏముంది, అవతల వాడి మీద యువతల బాల్ ఒక రన్ ఎక్స్ట్రా చేస్తే గెలుస్తారు. ఇంత తెలిసినోడు సార్ ఎందుకు సార్ టీవీ చూడడం? ఎవడు గెలిచాడో తెలుసుకుంటే సరిపోయింది కదా సార్. ఇప్పుడు క్రికెట్ గురించి తెలియనోడైతే టీవీ చూసుకుంటాం. అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా వస్తువు తెలియకపోతే దాని గురించి తెలుసుకోవాలి, కానీ ఆల్రెడీ తెలిసిన వస్తువు క్లారిటీ మిస్ అయ్యారు. యూ మిస్డ్ క్లారిటీ. టీవీ ఇవ్వు. లేదు, సమస్య లేదు. 15,000. అబ్బే అయిపోయింది. ఐ విల్ సీ యువర్ ఎండ్. ప్లీజ్ సార్, గో హెడ్. రండమ్మా రండి, క్లారిటీతో రండి, క్వాలిటీతో వెళ్ళండి. ఎక్కడ ఉన్నారా? అమీర్పేటలో ఉన్నారా? ఏంట్రా ఐసెల్లో కస్టమర్ వస్తున్నాడు, నీకు మొగుడు. ఐ లవ్ యూ సార్. అరే ఇప్పుడు మొన్న నీకు పెళ్లికి రాలేకపోయాను కదా. అవునరా, ఎదవా ఎందుకు రాలేదు? నువ్వేం కంగారు పడకు, నీ పెళ్లికి రాకపోయినా నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అర్జెంట్ గా అమీర్పేట సెంటర్కి వచ్చాయి. నువ్వు ఫోన్ పెట్టే 2 నిమిషాలు వచ్చేస్తాను. రే నీకే గిఫ్ట్ కంటే గిఫ్ట్ తీసుకో. అవునా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఫ్రెండ్ అంత నువ్వేంట్రా? థ్యాంక్స్. కాకపోతే చిన్న క్లారిటీ. ఏంటి? అడ్వాన్స్ నువ్వు, బ్యాలెన్స్ నేను ఇస్తాను. అదే మిగతా అంతా నువ్వు ఇచ్చేస్తావు, నేను ఇస్తాను. అడ్వాన్స్ ఇచ్చే. ఓకే. ఈడోడు ఆడి షాప్ ఓనర్. నమస్కారం సార్. బాగున్నారా? కొత్తగా పెళ్ళైంది సార్. అయ్యో హ్యాపీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాకు మంచం కావాలి సార్. మంచం? అయ్యో నీ మంచం. మీరు మామూలు అదృష్టం. కొత్తగా పెళ్ళైంది. సింగపూర్ నుంచి వచ్చింది. సింగపూర్ నుంచే? మరి నాకు గొప్ప అదృష్టం కోసం సార్. అది యాక్చువల్ రేట్ 85,000, 10% డిస్కౌంట్ 65,000 కమ్మిస్తున్నాను సార్. అంతేనా? ఎస్. జస్ట్ 15,000 అడ్వాన్స్ ఇచ్చేయండి. 15,000 బ్యాలెన్స్ మీకు 2 ఇస్తాను. వెరీ గుడ్ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, చిన్న డౌట్ ఏంటంటే మంచం మీకు ఎందుకు కావాలో చెప్తే మంచం ఇచ్చేస్తాను. ఏం లేదు సార్, కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మంచం మీద కాపురం చేసుకుందామని. ఓ సూపర్. ఇప్పుడు మీ అమ్మా నాన్నకు పెళ్ళైనప్పుడు అప్పట్లో నాకు తెలిసి మంచాలు అలాంటివి సార్, ఆ రోజుల్లో మేము పేదవాళ్ళం అండి. ఇప్పుడు ఏదో కొంచెం కలిగింది, అందుకే మంచం కొంటున్నాం. అంటే మీకు ఇప్పుడు కలిగింది కాబట్టి మీరు ఇప్పుడు మంచం కొనుక్కుంటారు. అదే కాదు సార్, ఇప్పుడు కింద పడుకున్నాం అనుకోండి, ఏ తెలుగు రావచ్చు, ఏ పాము రావచ్చు, ఏ కప్పో కొట్టచ్చు. అప్పుడు ఎంత ప్రమాదం. అదే మంచం మీద పడుకుంటే సేఫ్టీ కదా. సూపర్ సార్. నేను ఒక చిన్న లాజిక్ సార్, నాకు అది క్లారిటీ చేస్తే మంచం తీసుకెళ్ళండి. చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే సార్, అప్పట్లో మీ అమ్మా నాన్న వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు కింద పడుకున్నప్పుడు వాళ్ళు కాపురం చేసిన తర్వాత మీరు పుడితే అప్పుడు కుట్టిన తేలు పాము ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కుడుతుంది సార్? ఆఫ్టర్ ఆల్ ఒక మంచం వల్ల. అలాంటి పాపాలు చేసే మంచం నేను అమ్మలేను సార్, మీకు ఐఎమ్ సారీ. అంతే, మంచం కొంత ఎంత రిస్క్ ఉంటుందా? ఉంటుంది సార్ పక్క. అంటే ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వలేదా? లేదు సార్, అస్సలు ఇప్పుడు ఈ దగ్గర ఎలాగైనా వస్తువు కొట్టేయాలి సార్. క్లారిటీ ఇచ్చి పట్టుకెళ్తాను నేను పక్క. నాకు వాషింగ్ మిషన్ కావాలి సార్. వాషింగ్ మిషన్ సార్ మాకు అర్థమైంది, నా దగ్గర ఉన్న వివే డబ్బులు తీసుకోండి సార్.
వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ దేనికి కూడా చెప్పేస్తాను సార్, మీరు క్లారిటీ అడుగుతారు కదా. వాషింగ్ మిషన్ మా ఆవిడ బట్టలు నా బట్టలు నాకు పుట్టబోయే బిడ్డల బట్టలు కూడా అందులో ఉతకదామని. చాలా సార్ పంపించండి వేగంగా. ఏం లేదు సార్, హలో సార్ రండి. ఇప్పుడు సార్ మీరు వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ వాషింగ్ మిషన్ కొనడం వల్ల మీరు బట్టలు ఉతుకుతారు అంతే. దాని వల్ల చాలా ప్రాబ్లం సార్. ఎందుకు సార్ ప్రాబ్లం? వాషింగ్ మిషన్ లేకుండా సరే బట్టలు ఉతకచ్చు సార్. ఎందుకంటే మీ అమ్మ ఒకప్పుడు బట్టలు ఉతికింది కాబట్టి అప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు సార్. అంటే మీ ఆవిడ ఈ వాషింగ్ మిషన్ వల్ల మీ బట్టలు దాని బట్టలు సుధాకర్ ఏంట్రా పిలిచావు? చూసావా నువ్వు ఇచ్చే టైంలో ₹1,00,000 ఎలా సంపించాను? ₹1,00,000 సంపాదించావా? మరి నేను చాలా అదృష్టవంతుడు. అలాగే మా అక్క కూడా చాలా అదృష్టవంతురాలు. సూపర్ రా. 45 నిమిషాలు ₹1,00,000 సంపాదించావరా? నువ్వు మామూలుడే కాదు. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు, నా బాబాయ్. బాబా ఇప్పుడే మా అక్కని చూపిస్తాను. ఇదిగో మా అక్క. ఏ బాలేదా? అలా చూస్తుంటా ఇంత బతుకు బతికి మీ అక్కని ఇచ్చి మా అక్క ఫ్యాన్స్ తెలుసా? ఫ్యాన్స్ ఉంటే నాకు నచ్చలేదా? నాకు నచ్చలేదురా. నాకు మేకప్ వేసుకునే వాళ్ళంటే అసహ్యం. మీ అక్కడ మేకప్ తీసేసి రమ్మని అప్పుడు ఏమైనా ఆలోచిద్దాం. నేను అక్కని, సుధాకర్ అక్కని, నాగబాబు సార్. జనరల్ గా స్కిట్స్ లో ఒక క్లియర్ కట్ స్క్రిప్ట్ ఉండదు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ ఒక సీన్ పెట్టుకొని దాంతో బాగా మ్యానిపులేట్ చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అది చంటి స్పెషాలిటీ. గుడ్, బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. మధ్యలో నువ్వేదో మర్చిపోతే తను గుర్తు చేసినట్టు ఏంటి? డబ్బులు జరిగింది వస్తే మాయా విచిత్రం. నువ్వు మర్చిపో, వాడు ఆశ్చర్యం నీ గుర్తు చేశాడు. బాగుంది అండి, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు మంచి బక్రాలు దొరికారు పాపం, భాస్కర్ అండ్ త్రినాథ్. ఇలాంటి వాళ్ళు దొరికితే రోజు కూడా డబ్బులు సంపాదించవచ్చు. కానీ మీ అక్కేంటి అంత కలర్ ఉంది, నువ్వేంటి అలా ఉన్నావు? అంటే ఆవిడ కరెంట్ ఉన్నప్పుడు పుట్టింది, కరెంట్ పోయినప్పుడు పుట్టాడు. బాగుంది. చాలా మంది పని లేకుండా ఉంటారు, వాళ్ళందరికి మంచి ఐడియా ఇచ్చు. నైస్. Vitamin capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ఓ సైకాట్రిస్ట్ దగ్గరికి సైకో పేషెంట్ వచ్చాడు. అయితే ఎవరికి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. ఈ సాంగ్ ఎత్తారా ఎవరికైనా డాక్టర్కి? లాయర్ బొంగులాగా. పేషెంట్లు అందరూ రెడీయా? వచ్చారు సార్. ఒక్క వేధవని రమ్మను. నెక్స్ట్ పేషెంట్. డాక్టర్ పీక్కోరా. ఓహో, మీరేం పీకుతుంటారు? నీ మొహం మండ, నేను పీకను రా. నా పేరు పీక్కోరా అంటే పీ కోటేశ్వరరావు, ద గ్రేట్ సైక్రియాటిస్ట్. ఇంతకీ నీ పేరేంటి? బద్రి. ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్, నేను ఓ యాడ్ ఫిల్మ్ మేకర్ని. ఓహో, నాకు లవర్ ఉంది. నీకు లవరా? నుంచో. ఒరే, నీ హైట్కి లవరా? నీ ఏజ్కేట్ టీం ఉన్నప్పుడు నా హైట్కి లవర్ ఉండకూడదా? కంటిన్యూ. డాక్టర్, నా లవర్ ఓ రోజు కత్తి లాంటి అమ్మాయిని చూపించి ప్రేమలో పడేయమని పందెం కాసింది డాక్టర్. నీకో లవర్ ఉంది, మళ్ళీ ఇంకో లవర్ని పడేయమందా? ఓరే నాయనో, నీ కథ చాలా సూపర్ గా ఉంది, చెప్పు. ఆ అమ్మాయి గురించి ఆరా తీస్తే ఆ అమ్మాయి నందగాడి చెల్లి అని తెలిసింది డాక్టర్. నందగాడి చెల్లిలా? యా. చెప్పు. తీరా అసలు వాడు నందగాడు ఎవడని చెప్పి వాడి ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి వాడు అప్పుడు ఏమన్నాడు తెలుసా డాక్టర్? ఒరే, నేనెవరు? నంద అని అన్నాడు. ఎందుకురా చంద్రలాగా అడుస్తున్నావు? అసలు నంద అయితే నువ్వేంటి నాకు తొక్క? నేను బద్రి అని గొడవ పడి ఆ అమ్మాయిని ప్రేమలో పడేశాను డాక్టర్. అర్థమైపోయింది.
చెప్పక తర్వాత కదా నేను చెప్తాను. నువ్వు ఫస్ట్ లవర్ని సెకండ్ లవర్ని ప్రేమించేసి దేని పెళ్లి చేసుకోవాలో తెలియక తెగమాట పడిపోయి తెగమాకి పడిపోయి టెన్షన్ వచ్చేస్తున్న టైంలో నీ ఫస్ట్ లవర్ సాక్రిఫైస్ చేసి రెండో లవర్ని పెళ్లి చేసుకోమని చెప్పి అది యూఎస్ వెళ్ళిపోయింది. యూఎస్ వెళ్ళాక నీకు తెలిసింది ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని. అంతే కదా? రే బద్రి సినిమా ఎన్నిసార్లు చూసావురా? బద్రి సినిమా ఎన్నిసార్లు చూసావురా? నువ్వు చెప్పింది అదే కదా. బద్రి సినిమా ఆడదాకనేరా ఇప్పుడు నా కథ స్టార్ట్ అయింది. అసలు నిజం అది కాదు డాక్టర్. పిల్లలు పుట్టంది అమ్మాయికి కాదు డాక్టర్, నాకు లేదని చెప్పేసి ఆ అమ్మాయి యుఎస్ చెక్కేసింది డాక్టర్. ఇప్పుడు ఆ రెండో అమ్మాయి కూడా ఎదురింటి వాళ్ళతో లేచిపోవాలని ట్రై చేస్తుంది డాక్టర్. డాక్టర్ మీరే ఎలాగైనా నాకు సంతాన సామర్థ్యం పెంచే మందులు ఇవ్వండి. ఎలా పిసిగేసి నా సంతాన సామర్థ్యం తగలేకు. ఇప్పుడు నీ పిల్లం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. నీ పిల్లాన్ని ఇక్కడ పంపించు. ఎందుకు? నేను చూసుకుంటాను కదా, నీకు ఎలాగా లేదుగా. ఏంటి సంతాన సామర్థ్యం? మందులు ఇచ్చారుగా. టాబ్లెట్ ఇస్తాను, వెళ్ళిపో. నెక్స్ట్ పేషెంట్ రమ్మను. నెక్స్ట్ పేషెంట్. ఐ యామ్ సైకో. ఆ ప్రాబ్లం ఏంటంటే నేను జోకులు వేస్తూ ఉంటాడు. ఎందుకు నవ్వా? జోకులు వేస్తా అన్నావు కదా. ఇంకా వేయలేదు కదా. డాక్టర్ గారండి 3 సార్లు నడుస్తావు డాక్టర్ గారని. ఇక్కడ పేషెంట్ ట్రీట్ చేస్తున్నాడు కదా, ఓ ఊపుకుంటూ వచ్చేస్తావు. పోతమా? సైలెన్స్. సైకో నేనా నువ్వా? ఎందుకు అరుస్తున్నావు? ముందు ట్రీట్మెంట్ ఇవ్వు, నేను కాసేపు వెయిట్ చేస్తా. అవునండి డాక్టర్ గారండి, ముందు చూడండి. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. డాక్టర్ గారండి నాకు పిల్లం ఉందండి. ఒక పిల్ల ఉంటే ప్రాబ్లం ఏంట్రా? 2 పిల్లలు ఉంటే ప్రాబ్లం. కానీ అది ఆడదండి. ఒరే నువ్వు మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోరా, నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? పిల్లం అన్నాక ఆడదేరా, మొగాళ్ళు ఉండరా? అయ్యి బాబా ఎలా చెప్పాలండి మీకు? నోటితో చెప్పు. డాక్టర్ గారండి నేను ఇంటికి వెళ్తానండి, అదేమో బయట తిరగడానికి పోతుందండి. నేను బయటకు వెళ్తానండి, అదేమో ఇంట్లో ఉండడానికి వస్తుందండి. అసలు నా మాట లేదండి. పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం దాటిపోయిందండి. పిల్లలు ఎంతమందో? మా అన్నయ్యకి 2 మా తమ్ముడికి 3. ఎదురింటోడికి 20 మంది, పక్కింటోడికి 40 మంది. అయ్యా నీకెంతమంది అని అడిగాను రా. పిల్లలండి. నీకు మరి నీ మాట వింటం లేదు. నువ్వు లోపల ఉంటే ఆవిడ బయట, ఆవిడ బయట ఉంటే నువ్వు లోపల. ఇలా ఉంటే నీ మాట ఎందు. 2 పిల్లల్ని కానీ ఇంట్లో పడేస్తే ఇంట్లో సాకరీ చేసుకుంటూ ఉంటది. ఆ పని చెయ్యలు. ఇన్నాళ్ళు పిల్లం గురించి ఆలోచించాను కానీ పిల్లల గురించి ఆలోచించలేదండి. ఇప్పుడు ఆ పని మీద ఉంటానండి. వెళ్ళండి. డాక్టర్ నువ్వా నేనా? అవును, వాడికి ట్రీట్మెంట్ నువ్వు చేస్తావు గాడిగుడ్లాగా. సైలెన్స్. సరే, ప్రాబ్లం ఏంటో చెప్పాను కదా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకు జోకులు వేయడం అలవాటు. మరి కాల్చడం కూడా తెలుసా? అతడు సినిమా బాగా చూసావా? నేను గన్ను కాల్చను, సిగరెట్లు కాలుస్తుంటాను. డాక్టర్ గారండి 3 సార్లు అరవకరా, నీ గోల్ తగలయ్యా. ఏంటి అప్పుడే పిల్లలు పుట్టేశారా? ఆ పని మీద ఇంటికి వెళ్ళానండి. నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ మీ ఆవిడ నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ. ఎన్నిసార్లు చెప్తావురా మీ ఆవిడ? తర్వాత చెప్పు. బెడ్రూమ్ లో అదే బెడ్రూమ్ లో చెప్పరా తర్వాత ఏంటి? అయ్య బాబోయ్, బెడ్ మీద చెప్పరా? అదే బెడ్ మీద అయ్య బాబోయ్ ఒక వైట్ పేపర్ మీద. గట్టిగా చెప్పరా. నువ్వేం మనిషివి? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు మగాడు కాదా? నీకు మగతనం లేదా? నేనా రాజు వాడి పిల్లని లేచిపోతే నువ్వేడుస్తావేరా? ఆ పక్కింట్లో నేనెందుకు లేనా అని బాధపడుతున్నా డాక్టర్. పక్కింట్లో ఉంటే మీరు ఏడు చేసేవారండి. ఒరే కొండెర్రి పప్ప, సుడిగారి టీములోనే ఎర్రిపప్ప ఉన్నాడు అనుకుంటే నువ్వు నాకు ఎర్రిపప్ప దొరికావా? నువ్వు ఇలా చూడు, పక్కింట్లో ఉంటే వాడు నీ పిల్లని లేపుకుపోతారా? అందుకు సరే గాని ఇంతకి పక్కింటి ఆవిడ ఉందా? ఉందండి. ఏం చేస్తున్నది? ఖాళీగా ఇంట్లోనే ఉందండి. వెళ్ళి పక్కింటోడు పిల్లానికి లైన్ వేసుకో, లెక్క లెవెల్ అయిపోద్ది. డాక్టర్ నువ్వా నేనా? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు డాక్టర్, నేను సైకో అని చెప్పాను కదా. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు ఒక అందమైన పెళ్ళం ఉంది. అందమైన పెళ్ళం ఉంటే ప్రాబ్లం ఏమిట్రా? చెప్పేది వినకపోతే పిసికేస్తా.
నాకు ఒక అందమైన పిల్ల ఉంది. ఓకే. ఆ అందమైన పిల్లానికి ఒక అందమైన మొగుడు ఉన్నాడు. ఓహో, నీ భార్యకి 2 మొగుళ్ళు అనమాట. మధ్యలో సెటైర్లు వేసామంటే నేను చంటి కన్నా శాడిస్ట్ ని. ఎక్కడ ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకో మొగుడు లేడు, ఒక అందమైన మొగుడు ఉన్నాడు. ఆ మొగుడిని నేనే. నువ్వేనా? తర్వాత దానికేమో సిగ్గు ఎక్కువ, నాకేమో కోపం ఎక్కువ. ఒక రోజు దాని దగ్గరికి వెళ్ళి హుసై ముద్దెవ్వవే అన్నాను. నాకు కాదు, మీ ఆవిడకే. మా ఆవిడకే. ముద్దెవ్వవే అంటే సిగ్గుపడింది. సిగ్గుపడతావేంటని లాగే నన్ను కొట్టావేంట్రా? నిన్ను కాదు, మా ఆవిడని కొట్టాను. ఇలా అడగాలి కదా, అడగల. ఇంకాస్త సిగ్గుపడింది. నాకు ఇంకొంచెం కోపం వచ్చింది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి అక్కడ కూరగాయలు కోసుకునే కత్తి ఉంటే ఆ కత్తిని తీసుకొని మా ఆవిడ్ని అని 3 సార్లు పొడిచాను. తర్వాత ఏం జరిగింది? లేచి చూస్తే అలారం మోగింది. కళ చెదిరిపోయింది. ఎదురుగా చూస్తే మా ఆవిడ బతికే మంచం మీద సిగ్గుపడుతూ ముడుచుకుంటూ పడుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరగడం డాక్టర్, ఇదే నా ప్రాబ్లం. ఇలాగే ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా సైకోని టెస్ట్ చేసి ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని అడుగుతున్న ప్రతిసారి కూడా ఈ కథ చెప్తూ ఇప్పటికి 20 మందిని ఇలాగే కసా 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 కూర్చోండి డాక్టర్. అంటే 21వ వాడిని నేనా? అమ్మా, ఇప్పుడు మరి నా ప్రాబ్లం చెప్పడానికి ఎవరున్నారు? ప్రాబ్లం చెప్పడానికి ఎవరు లేరా? నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలి? సార్ నేను డాక్టర్ కాదు సార్, కంపౌండర్, గ్రేట్ డాక్టర్. రష్మి, ది గ్రేట్ సైకియాట్రిస్ట్. రష్మి 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 నేను యాంకర్ రష్మిని. మరి సైకియాట్రిస్ట్? వద్దు వద్దు వద్దు, అర్జెంటుగా చెప్పాలి నేను. సో జడ్జెస్, మొత్తానికి ఎలా ఉంది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది, నాకు బాగుంది. శేషు, చిట్టిబాబు, మురళి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సిచ్యువేషన్ బాగా వర్కౌట్ అయింది. నాకైతే వెంటనే బాగా ఎంజాయ్ చేశాను. రోజా గారు. సత్తిపండు, నీ గెటప్, నీ డైలాగ్ స్టైల్ బాగుంది. చాలా అమాయకంగా కొండరి పప్పులాగా నీకు మంచి మంచి సలహాలు మురళి గారు ఇస్తూ బాగుంది. Vitamin capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Food Power Juice lo ippudu Zabardast boys with Zabardast performance. And now it's time to begin the Zabardast Padafat fun round. Over to you judges. ee roju Padafat fun round special enti దాగుడు మూతలు. సో 5 టీమ్ లీడర్స్ ఏదైతే రోప్ ఉందో దాని లోపలే ఉండాలి. ఫస్ట్ ఎవరినైనా ఒకరిని పంపిస్తాము, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టి డమ్మీ 5 మందిలో ఎవరో ఒకరిని టచ్ చేసి వాళ్ళకి కళ్ళ గంతలు కట్టి అతను డమ్మీ బయట వచ్చేస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు ఎవరైతే టచ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతుంటారో ఫైనల్ గా ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నారు. All right, so choose it down boys. Ready for the game? Ready. All right, so వచ్చేయండి. So judges, ఈ 5గురిని ఫస్ట్ అవుట్ చేయడానికి ఫస్ట్ డమ్మీ ఎవరు? గాలిపటాల సుధాక్. So let's welcome సుధాకర్ గారు. రండి సుధాకర్ గారు, మీకు బ్లైండ్ ఫోల్డ్ చేసే బాధ్యత నాది. సుధాకర్ మేడం, వాళ్ళు ఆ రోప్ లోపలే ఉంటారు. అయితే వెనక నుంచి మిమ్మల్ని తాకుతారు, గిల్లుతారు, జుట్టు పీకుతారు, చిలిపిగా ఏదైనా చేయొచ్చు. అచ్చా సుధాకర్, ఇది ఏ స్మెల్ చెప్పు. అబ్బా ఉండండి అబ్బా మీరు. సుధాకర్ గారు మీరు కాన్స్టెంట్ గా ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి. ఓకేనా? సో ఇలా టర్న్ ఏదైనా చేయాలా? 3 times టర్న్ చేసి ఆపండి. 1 2 3. Your time starts now. వెనక కొంచెం ఆమె వెనకాల. కొంచెం ముందుకి ఫాస్ట్ గా ముందుకి రా. రైట్. ఎలాంటి. ఓకే, బ్యాక్. స్ట్రైట్ కి వెళ్ళిపోరా సుధాకర్, స్ట్రైట్ గా చేతులు అడ్డం పెట్టు. లెఫ్ట్
లెఫ్ట్ బ్యాక్ తిరుగు గబుక్కున బ్యాక్ తిరుగు ఫాస్ట్ గా వెనకెళ్ళు ఫాస్ట్ గా వెనకెళ్ళు అవుట్ 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 రాఘవ్ గారు అవుట్ రాఘవ్ గారు రోప్ బయట వెళ్ళిపోయారు అవుటా మేడం అవుట్ అవుట్ రోప్ బయట వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళాను రాఘవ్ గారు మా వాయిస్ ఫాలో అవ్వండి మేము రైటా లెఫ్టా బ్యాకా చెప్తాం కరెక్ట్ గా ఫాలో అయ్యి పట్టుకోండి మొబైల్ పెట్టుకోపోయారా రింగిస్తూ ఉండండి మధ్యలో ఓకే రెడీ రాఘవ్ గారు 1 వచ్చా 2 మళ్ళీ వచ్చా 3 your time starts now లెక్క 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 ఒక లెక్క అయితే పర్లా ఒక లెక్క పర్వాలా రేడియో ముందుకి ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగరిక జోడో వేడ్ అవుట్ రే నన్ను వస్తావేంటి నాయంతా తిరుగుతావేంటి మరి అదే ఇదే రాఘవ్ గారు మీకు ఒక శుభవార్త మీరు బయటకు వచ్చి కూర్చోవచ్చు బయటకు వచ్చి కూర్చో మరి ఇందాక అవుట్ అయ్యావుగా ఓకే ఓకే కనిపిస్తుందా వేణు గారు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ నాగబాబు గారు ఇక్కడ రోజా గారు నువ్వు రేష్మి ఓకేనా అయితే ఇంకొంచెం దూది పెట్టమంటావా వద్దు సార్ ఏం కనిపించదు ఓకే రెడీ 1 2 3 శేషు ఎవరిని పట్టుకుంటే వాళ్ళు అవుట్ మిగిలిన ఒక్కరు విన్నర్ ఓకే 1 2 3 స్టార్ట్ వెనక బ్యాక్ ముందుకి రైట్ ఫాస్ట్ గా రైట్ నేరుగా ముందుకొచ్చేయి అవుట్ అయ్యో పాపం గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో అయ్యో మిస్ చెదరని ఫోకసే బాగా చేస్తున్నావు అట్లా చెయ్యి చంటి కరెక్ట్ గా మీ వెనకాల ఉన్నాడు అయ్యో వెనక్కి వెళ్ళింది నన్ను కాదు శేషు గారికి ఛాన్స్ దొరికింది మంచి ఛాన్స్ దొరికింది చంటి దగ్గర రివెంజ్ తీసుకోవడానికి ఆయన ఏం చేయలేకపోతున్నారు ఓ మై గాడ్ టెన్షన్ మూమెంట్ అండి టెన్షన్ మూమెంట్ అలాగే రైట్ అయ్యో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైలెన్స్ గా ఉండండి అడుగులు చప్పుడుని బట్టి వెళ్ళు శేషు శేషు గారు రివెంజ్ తీర్చుకున్నారు కోడి పిల్ల దొరికాడు ఫైనల్లీ శేషు గారు రివెంజ్ తీర్చుకున్నారు చంటి ఇస్ అవుట్ అండ్ ధనరాజ్ గారు ఇస్ ద విన్నర్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి So let's have a look at the scores. Over to you judges. Ready? Yes. Aithe let's begin with Shaking Sheshu and team Roja Garu. Rocket Raghava and team Charaki Chanti and team Dhanandan Dhanraj and team
goes to ధనరాజ్. Dhanraj. 2 ధనరాజే. Double dhamaka. అయితే మా జడ్జెస్ ఫస్ట్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 rupees from Zabardast to Dhanraj garu for Fadafat Fun Round. Now it's time to present 5,000 rupees check from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations to Dhanraj, Dhanraj and team. ఓకే వ్యూవర్స్, జబర్దస్తే కాదు ఎక్స్ట్రా జబర్దస్తి కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం, సేమ్ టైం సేమ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ.